హల్లెలూయా, హల్లెలూయా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా, ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా, ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. స్తోత్రం, హల్లెలూయా. మరి మైకులు తీసుకొని బైబిల్ చదవండి. నాకు కొద్దిగా ఉన్నారా బైబిల్ చదివాడు ముందు? మరి మా తత్తులు ఉన్నారమ్మా? మరి అంచు ఇక్కడ రండి, దగ్గర రండి. ఎందుకంటే ఇన్ని రోజులు ప్రార్థన ప్రయాస, ఎందుకంటే వాక్యం ద్వారా మనుషులు బ్రతుకులు మారడానికి బాగుంటుందిలేండి. ఎప్పుడు తింటాంగా ఒక పూట ఆలస్యం అయితే పట్టం ఏమో, ఏ వాగకూడదు. ఇక్కడ ప్రార్థన వాక్యం దేవుడు ఇది నిర్ణయించాడు. అందరూ కష్టపడి ప్రార్థన చేశారు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆలస్యం అయినా కూడా సనుగుడు గొనుగుడు ఇశ్రాయేలులాగా చేయొద్దు. చక్కగా అయిపోగానే మంచి ఆకలితో ఉంటారు. పుష్టిగా భోజనం చేసుకొని ముందు వాక్యం విని ఆత్మీయ ఆహారం భుజించి ఆ తర్వాత భౌతిక ఆహారం దగ్గరికి వెళ్ళండి. అవిశ్వాసులు అటు ఇటు కానివాళ్ళు మాటలు చెవిని పెట్టొద్దు. ఇప్పుడు అదే ముందు యవనస్తుడు దేవుడు మాట్లాడింది, వాళ్ళు అటు ఇటు కానివాళ్ళు. ఇది వాక్యం. యేసయ్య వాక్యం చెప్తే మూడు రోజులు అలాగే ఉన్నారు, ఏం తినకుండా. వెళ్ళేటప్పుడు ఆయన రొట్టెలు చేపలు పెట్టాడు, స్తోత్రాలు చెల్లించి. కాబట్టి చాలామంది ఆత్మీయులు ఉన్నారు. ఆత్మీయ ఆహారం కొరకు వచ్చిన వారు హృదయపూర్వకంగా ఉన్నారు కనుక వారితో పాటు కూడా మీరు కూడా వినండి. మారు మనసు లేని వాళ్ళు పొందండి, మారు మనసు పొందిన వాళ్ళు సరిగా బ్రతకండి. మనం ఈ యొక్క పాంప్లెట్లో యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని దాన్ని ప్రింట్ చేయించారు. ఆ వాక్యం, ఆ మాట ఏంటంటే యేసు ప్రభుల వారు అన్న మాట. ఏమన్నారు ఆయన? యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అది ఇక్కడ యేసు ప్రభు వారు ఈ శిశు బృందం వీళ్ళంతా ఉంది అక్కడ. తోమా, ఫిలిప్పు, ఈ 14వ అధ్యాయంలో వీళ్ళందరూ కనపడతారు. అసలు ఎందుకు ప్రభువారి మాట అన్నాడు? దీనికి ముందుగా అంటాడు ఈ 14వ వచనంలోనే, మీ హృదయమును కలవరపడా నీయుకుడి. వినండి, చూడండి. ఇక్కడ యేసయ్య వాళ్ళ మధ్యలో ఉన్నారు. ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, రోగులను బాగు చేశాడు కదా. ఇవన్నీ ఆయన చేస్తూ ఉన్నా కూడా శిష్య బృందం ఆయనతో ఉన్నవాళ్ళు కూడా ఎలా తయారయ్యారంటే, ఏంది అన్ని వదిలిపెట్టుకొని వచ్చాం, మరి ఏంటి మా పరిస్థితి, ఏమి తిందామా, ఏమి త్రాగుదాం, ఏమి ధరిద్దాం, ఏంటి మా పరిస్థితి అని వారు ఈ ఆలోచనలో ఉన్నారు. సృష్టికర్త దైవ కుమారుడు చేరువలో ఉన్నా కూడా చింతిస్తున్నారంటే మీరు ఆలోచించండి. అంటే వారు ఇంకా ఆధ్యాత్మిక విషయంలో ఎదగలేదు. ప్రభువారి మీద ఆయన వెంబడి వెళుతున్నారు కానీ ఆయన మీద పరిపూర్ణమైన నమ్మిక, విశ్వాసం పరిపూర్తిగా రాల. అందుకే వారు కలవరం వారిలో వచ్చేసి, అది అంతరంగా ఎరిగిన యేసయ్య
మీ హృదయమును కలవరపడ నీయుకుడి అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? మనం కూడా సంఘాలకు వెళుతుంటాం, ప్రార్థనలకు వెళుతుంటాం, కానీ ప్రభు విశ్వాసకర్త కొనసాగించు యేసు వైపు చూసే పరిస్థితుల్ని కోల్పోతుంటాం. చీటికి మాటికి చిన్న సమస్య, ఇరుకు, ఇబ్బందికి కలవరపడతాం. ఇది జరిగిద్దో జరగదో, ఏమైపోద్దని భయపడుతుంటాం. అక్కడి నుంచి వచ్చిందే ఇప్పుడు కూడా మనుషుల్లో విశ్వాసులు అది ఉంది. ప్రభువారు ఇవన్నీ ఎరిగి, అరా నాయనలారా మీరు కలవరపడొద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందును, అది దేవుని యందు ఉంటాడు తండ్రి, దేవుని యందు నా యందు కూడా ఉంచండి. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, తండ్రి తన కుమారుడు పంపించాడు కదా కదా దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు ఏముంచాలంట? నమ్మిక లేక విశ్వాసం ఉంచు వారికి ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. కుమారుని ఎందుకు పంపాడంటే, యేసుప్రభు వారు ఇంకో చోట అంటాడు మరల కదా, 5:20 అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. చూసారా? కుమారుని మాట వినాలి, తండ్రి అయిన దేవుని యందు కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. అంటే వీళ్ళు కలవరపడటానికి గల కారణం ఏంటంటే, ప్రభు వారితో ఉన్న అద్భుతాలు చేస్తున్న వాళ్ళకి నమ్మకం రావాల, స్థిరపడాల నమ్మకం. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు కలవరపడొద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, అలాగే నా యందు కూడా అది అని. ఇప్పుడు వీళ్ళ మైండ్ అంతా కూడా ఈ భూలోక సంబంధమైనది. తిందుమా, త్రాగుదమా, ధరించుకుందుమా, ఇళ్ళు వాకిళ్ళు కట్టుకుందామా అని ఈ లోక నివాస జీవిత విధానంలో నుండి తమ మనస్సులను చిన్నగా డైవర్ట్ చేస్తున్నాడు. ఏమంటాడు ఇక్కడ 14 వెళ్ళిపోండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అది అక్కడికి వెళ్ళిపోయాడు. ఎడితిప్పేసేసాడు వీళ్ళ మైండ్. తినటం, త్రాగటం, కలవరపడటంలో నుండి దాన్ని పూర్తి చేసేసి పరలోకం వైపు తిప్పేశాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. తండ్రి ఇంట అనగా పరలోకములో అని అర్థం. తండ్రి ఇల్లు పరలోకం. ఆ పరలోకాన్ని వీళ్ళకి ఇక్కడ చూపిస్తున్నాడు. అది వాక్యము, ప్రార్థనలు, కూటాలు, మందిరాలు. ఎందుకంటే మన రోగాలు తగ్గించుకుంటాం, ఏమండి, మన సమస్యలు తీర్తాం, పెళ్ళిళ్ళు అవటం, పిల్లలు పుట్టడం, ఆస్తులు ఐశ్వర్యం సంపాదించుకుంటాం. ఇది కాదు. కేవలం దీని కొరకు కాదు మందిరాలు పెట్టింది, దీని కొరకు కాదు కూటాలు ఏర్పాటు చేసేది. దేని కొరకు కూటాలంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం అది. భూలోకంలో అవసరం తీరుస్తాడు ఆయన. ఎందుకంటే సింహం పిల్లలు లేమిగలి ఆకలి కొననేమో, కానీ ఆయన ఆశ్రయించు వారికి లేక దేవుని యందు భయభక్తులు గల వారికి ఏ మేలు. అది క్రైస్తవం అంటే, మందిరాలంటే, ప్రార్థనలంటే తిని తాగడం వెళ్ళిపోవడానికి కాదండి. ఏమంటాడు పౌలయ్య? అలాంటి బ్యాచ్ ఉన్నారు అక్కడ. అరే బాబు, పరలోక రాజ్యం అంటే భోజనము పానము కాదురా నాయన, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి అది. అందులో కడుగు పెట్టట్లే ఈ భక్తులు. ఎప్పుడు తిండి తాగడం, బాగుండానా లేదా అంటాం. ఇది కాదు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం? బాగా ఆరోగ్యంగా ఉంది, తిన్నావు, బాగుండవు, అండబలం, కండబలం, ధనబలం ఉంది, చస్తావు, ఏం ప్రయోజనం? మారు మనసు లేదు, రక్షణ లేదు, చనిపోతావు. ఎక్కడికి వెళ్తావు? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ ఏడుతున్నాడు, అప్పుడు మారు మనసు పొందితే ఏం ప్రయోజనం? మారు మనసు పొందాలంటే ఇప్పుడే పొందాలి. ఎవరానికంతే ఇక్కడే పొందాలి, ఇప్పుడే పొందాలి. సరి చేసుకుంటే ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకం వెళ్తాం. కనుక ఆయనతో ఉండి కూడా కలవరపడుతున్నారు. అసలు పరలోకాన్ని గురించి ఆలోచన లేదు. ఇంకేమైనా వరం ఇస్తాడేమో యేసుప్రభు వారు, మాకు కూడా ఇంకేదైనా ఇస్తాడేమో అని ఈ ఆలోచనలో ఉన్నారు ఈ భక్తులు. ఇప్పుడు అంతా జ్ఞాపకం చేస్తున్నాడు. అరే బాబు, మీరేమి కలవరపడద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి,
నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని లేని యెడల ఆ, మీతో చెప్పుదును మీతో చెప్పుదును. చూసారా, ఇక్కడ కరెక్ట్ మళ్ళీ చెప్తున్నాడు. నా తండ్రి ఇంట అంటే పరలోకం, అనేక నివాసాలు ఉన్నాయి. లేవనుకో, లేని ఎడల నేను మీతో చెప్పుదును. అది లేవని చెప్తాను. లేకపోతే అసలు నేను వచ్చింది అక్కడ తీసుకెళ్తాను కదా బాబు. మీరు ఏమనుకుంటున్నారు? ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. శాశ్వతం కాదు నాన్న. తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి. లేకపోతే నేను రావడం మీకు ఏం చెప్పానంటే, అబ్బాయి ఇక్కడే బాగా ఆ, బాగా విలాసవంతంగా ఉండండి, ఇక్కడే హాయిగా సొంత తినండి తాగండి, ఇందాక దైవ సేవకులు చెప్పినట్టుగా పాడమా తినుము తాగుము సుఖించమని ఎంజాయ్ చేయండి అనేవాడిని. ఇది కాదురా బాబు, అస్సలు ఒకటి ఉంది. లేకపోతే నేను ఎప్పుడో మీకు చెప్తాను, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదునా. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నా యొద్ద ఉండటానికి నేను మళ్ళా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని అన్ని చెప్తున్నాడు. ఆయన మొదటి రాకడ, ఆయన శిలువ శ్రమ అనుభవము, ఆయన మళ్ళీ చనిపోయి తిరిగి లేవటం, ఆ తర్వాత నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని, మొత్తం ఇక్కడ ఈ కొద్ది మాటల్లోనే ఆయన మన కొరకు రక్తం చిందించడం, మరణించడం, తిరిగి లేగవడం కదా. ఆ తదుపరి భక్తులుగా తయారవడం, భక్తులందరినీ తీసుకుని వెళ్ళటానికి రెండవ రాకడలో మొదలై యేసయ్య రావడం. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఏది ఎందుకు ఇవన్నీ ఆయన చెప్తున్నాడు? అసలు ఏంటి ఇవన్నీ ఏది చెప్తున్నాడు? చెప్తూ మాత్రమే కాకుండా ఒక మాట కూడా చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అక్కడికి వెళ్ళిపోదాం. 6లోకి 6వ వచనం. నేనే మార్గమును సత్యమును జీవమును. నా ద్వారానే తప్ప, చూడండి ఇక్కడ, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీకు చెప్పేస్తున్నాడు. ఈ మధ్యలో ఈయన ఏం చేశాడు? ఈ సందేహం ఇచ్చి ఆయన అనుమానపాయనాడు కదా. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగగా, అది ఈ పాయింట్ మీరు అందరూ ఇప్పుడు మైండ్లో పెట్టుకోండి. ఇది ఒక స్టడీ అనుకోండి, బైబిల్ స్టడీ అనుకోండి, లేక వాక్య అన్వేషణ సభ అనుకోండి. ఇప్పుడు ప్రభువారు బాప్తిసం పొంది ఈ పేతురు, యోహాను, యాకోబుల్ని సేవలో పిలిచి 30 సంవత్సరాల వయసులో 1, 2, 1.5 లేక 2 సంవత్సరాలు అలా గడిచి ఉండవచ్చు. ఏమండి, పిచ్చి మాలాటాల దగ్గరే బిడ్డలు శిష్యులుగా ఉన్నవాళ్ళు పెద్ద ప్రసంగికులు అవుతున్నారు కదా. కొంతకాలానికి మాట్లాడుతున్నారు, మీరు చూస్తున్నారు. మరి ప్రభువారి దగ్గర మహాజ్ఞాని, అనంత జ్ఞాని ఆయన. ఏమండి, ఆయన బోధ కూడా ఎలాగుంటుందంటే ఏదో మర్మంగా ఉండదు, అర్థం కానట్లుగా ఉండదు. ఎక్కడి నుంచి ఎక్కడికంటే మహాపండితులు మొదలుకొని విద్య లేని పామరులు కూడా ఆయన ప్రసంగం, ఆయన బోధ, ఆయన సందేశం అర్థమవుతుంది. అలాంటి ఆయన దగ్గర ఉన్నారు. ఉండి విచిత్రమైన ప్రశ్న వేస్తున్నాడు. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావని మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనని అడిగా. అసలే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, అసలు ఆ మార్గం ఏంటో అది ఎలాగ తెలుస్తుందని అడుగుతున్నాడండి. అంత విచిత్రంగా ఉందో చూడండి. ఇప్పుడు కూడా చాలామంది భక్తులు ఇలాగే ఉన్నారు. అసలు మనం ఎందుకు వెళుతున్నాం ప్రార్థనకి? మనం ఏం కావాలని కోరుకుంటున్నాం కదా. ఆ వెళ్ళవలసినటువంటి ఆ మార్గంలో అది ఎలా కనుగొనాలి, ఎలాగ వెళ్ళాలి, అసలు ఏంటి, అసలు దీని యొక్క పద్ధతి ఏంటి, సిద్ధాంతం ఏంటి, నియమం ఏంటి, ఇటువైపు ఉంది ఆ మార్గం అనేటటువంటి ఆలోచన చాలామందికి రావటం. చాలామంది అలాగైపోయారు.
ఈ కాడికి స్వస్థతలు, తింటాలు, తాగటాలు, ఆ? ఇక ఏందో పెద్ద మహాభక్తులాగా మళ్ళీ సాక్ష్యాలు. సాక్ష్యం చెప్పడం మంచిదే, కానీ సాక్ష్యానికి తగినటువంటి బ్రతుకు కావాలి. ఆ త్యాగం, సమర్పణ కావాలి. పౌలయ్య ఏమంటాడు? నా మట్టుకైతే బ్రతుకుటా క్రీస్తే, బ్రతికే నేను ఆయన కొరకే బ్రతకాలి, చావైతే లాభం. అంత త్యాగం ఎవరిలో ఉంది చెప్పండి? అలాగే ఎవరు చేయగలరు? తోమా మరి సంవత్సరంన్నర ఏసైతో ఉండి అసలు ఆ మార్గం ఏందయ్యా, ఎక్కడికి వెళ్ళాలో తెలియదయ్యా, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన్ని అడుగుతున్నాడు. అది పరిస్థితి. కొంతమంది ఎందుకు బాప్తిసాలు పొందారు వాళ్ళకే తెలియదు. ఎందుకు పొందాయంటే ఆయన తీసుకున్నాడు, అందుకు నేను కూడా తీసుకున్నాను. వాడు మునిగేరగా నేను కూడా మునిగా. ఈ రక్షణలో కూడా పౌలయ్య తిమోతి అంటాడు, రక్షణార్థమైన జ్ఞానం. ఏ జ్ఞానం అంట? ఇది చాలా మందికి లేదు. ఆ రక్షణార్థమైనటువంటి జ్ఞానము కలిగి, అయ్యో నేను దావీదైనట్లుగా తల్లి గర్భంలోని పాపం వలన పుచ్చినవాడనంటే జన్మ పాపం, కర్మ పాపం. కర్మ పాపం అంటే మాటలో, చూపులో, తలంపుల్లో, ఊహల్లో, ఉద్దేశాల్లో, క్రియలో, ప్రవర్తన. ఈ పాపం నన్ను ఆవరించింది. ఈ పాపం వలన వచ్చి జీతం మరణం. మరణం అంటే ఇది రెండవ మరణం, నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. చూసారా? ఈ జ్ఞానం చాలా మందిలో లేదండి. సంఘాల్లో అలాంటి జ్ఞానం ఉంటే, ఆ జ్ఞానం ద్వారా రక్షించబడితే, ప్రార్థనకి, వాక్యానికి, మందిరానికి, దేవునికి ఇచ్చే ప్రాధాన్యత దేనికి ఇవ్వరు. అంతే. ఏంటి అప్పుడే అయిపోయింది వాక్యం అనేటటువంటిది, ఆ భావన, ఆలోచన వస్తుంది అన్నమాట. ఇప్పుడు అజిత్ రోగం పట్టుకుంది, అందరు మటన్, చికెన్ బిర్యానీ కమ్మగా తింటున్నారు ఆరోగ్యవంతులు. వీడికేమో టైఫాయిడో, మలేరియో, కామెర్లు వచ్చినాయి. వీడు తినడుగా. ఎందుకు తినడు? రోగం ఉంది పొట్టలో, తింటే చస్తాడు. పాపపు రోగం ఉన్నవాడు దేవుని వాక్యం వినడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడాలి. కూటాలబ్బా ఈవేళ ఏదో ప్రత్యేకంగా మాట్లాడతాడు. ఎట్లాగా? ఒక ప్రత్యేక ఫంక్షన్లో, ఒక ధనవంతుని ఫంక్షన్లో, అది చాలా వెరైటీలు ఉన్నాయంటయా. మటన్ బిర్యానీ అంట, చికెన్ ఫ్రై అంట, ఫిష్ ఫ్రై అంట, అబ్బో చాలా ఉన్నాయి. స్వీట్లు, హాట్లు, ఇంకా ఐస్ క్రీములు. వెళ్ళాలి. ఇంకేం ఐటెం వస్తుందని చూడండి. ఒక గొప్ప విందులో మనుషులు ఎలాగూ ఆహ్వానించబడ్డవారు ఎదురు చూస్తారో, ఆధ్యాత్మిక సంబంధమైన మహావిందు దేవుని వాక్యం అంటే. దేవుని వాక్యం అంటే మహావిందు. కూటాలు జరుగుతున్నాయి అంట ఈ 2 రోజులు. ఇది మహావిందు అన్నమాట. ఈ విందులో, ఈ స్పిరిచువల్ ఈ ఫంక్షన్లో ఏవే ఐటమ్స్ ఉంటాయో, ఎలాగలాగా దేవుడు నాతో మాట్లాడతాడు, ఎలాంటి అభిషేకం ఇస్తాడు అన్నటువంటి అపేక్ష రావాలి వ్యక్తుల్లో, వాళ్ళు భక్తులైతే. అది రానప్పుడు తొందర పోయండి, కానీ అండి అంటే వెళ్ళిపోను. వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పారుగా, నాకు బాగా అది షుగర్ అవి ఉంది, నేను నైట్ భోజనం చేయను, ఏదో 2 ఇడ్లీ అయితే తింటాను, అంతేగాని వీళ్ళందరూ కుర్రోళ్ళు ఉన్నారు, అందరికి ఇడ్లీలు పెట్టమంటే కుదిరిద్దా? ఏంద్రా వాడు తినడం, మనల్ని తినేవాళ్ళు ఉన్నారు, తినండి, వండి ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తాను. ఏం కాదు, నా గురించి నువ్వు పట్టించుకోవద్దు, యూత్ ఉన్నారు, మంచి ఆహారం పెట్టండి, వాళ్ళు తింటారు. నా కోసం వాళ్ళు ఆపుకోవాలా? నీకు ఇష్టం లేకపోతే వాక్యం ఆపాలా? వచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలి? వచ్చిన వాళ్ళందరూ నేను ఖాళీ కడుపుతో పంపాలా? ఇందులో చాలా భావన ఉంది. ఈ లోతులో ఎదగటం అనేటటువంటిది అందరి వల్ల ఏది కాదు, అది మహాభాగ్యం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు, అది వాళ్ళకే ఇది అర్థమవుతుంది. ఏదో ఆచారంగా వచ్చే వాళ్ళకి ఇది ఏమాత్రం కూడా అర్థం కానే కాదు. ఇక్కడ అడుగుతున్నాడు, ఏంటయ్యా ఏంది? నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము
మీకు తెలియనని చెప్పినందుకు తోమ అంటున్నాడు, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలా తెలియనని ఆయనను. అట్లున్నారు ఇప్పుడు చాలామంది విశ్వాసం. అప్పుడు యేసు ప్రభువారు ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, వినండి, కొద్దిగా లోతులోకి వెళ్దాం. ఎందుకంటే చాలామంది వాక్యపు లోతులో బ్రతుకుతున్న వారు ఉన్నారు. ఎందుకు చెప్తున్నాడంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి. కొద్ది విషయాలు ఇక్కడ ఆదియందు వాక్యం ఉండెను. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. నెక్స్ట్, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆదియందు దేవుని యొద్ద ఉండెను. కుమారుడు సమస్తమును ఆయన మూలముగా కలిగెను, సమస్తమును వాక్యమైన దేవుడు యేసు ప్రభువుల వారి మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగా లేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థమవుతుందా? అంటే అర్థం ఏమిటంటే, తండ్రి ఇల్లు, తండ్రి పరలోకాన్ని నిర్మాణం చేశాడు. ఎవరి ఆధ్వర్యంలో చేశాడు? కుమారుని ఆధ్వర్యంలో చేశాడు. వినండి బాగా. ఎందుకు ధైర్యంగా ఈ మాటలు యేసు ప్రభువులు వారు చెప్పగలుగుతున్నాడంటే, ఆయన లేకుండా తండ్రి ఏది, ఏమంటున్నానా, ఆయన లేకుండా ఏది కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. అది పరలోకం కూడా ఆయన లేకుండా నిర్మాణం చేయలేదు. వినండి, పరలోకం కూడా యేసు ప్రభువారు లేకుండా తండ్రి అయిన దేవుడు నిర్మాణం చేయబడాలి. వారిరువురు ఒకటే ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఎంతవరకు వచ్చిందంటే వీళ్ళ పరిస్థితి, ఫిలిప్ అంటాడు, ప్రభువా మాకు తండ్రిని చూపించుంటారు. పిచ్చోడా, నువ్వు తండ్రిని చూడలేదా? నన్ను చూచిన వాడు తండ్రిని, అది నేను నా తండ్రి ఏకమై ఉన్నారని మీరు ఎరుగరా. ఇక్కడ ఈ 14వ అధ్యాయం మీరు చదువుకోండి. ఈ కొద్ది వచనాలే వండర్ఫుల్ వర్డ్స్. బైబిల్ టీచర్స్ కానీ పాస్టర్స్ కానీ కొద్దిగా విశ్వాసులు వాక్యంలో లోతుగా బ్రతికిన వాళ్ళకి ఇది అర్థం అవుతుంది. పిచ్చి ప్రశ్నలు వేస్తాడే అలా టెర్రోళ్ళకి అర్థం కావు. ఆత్మనేత్రాలు తెరవబడ్డ వాళ్ళకి దావీదు గారు అన్నట్లుగా, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు. అది కొంతమంది ప్రార్థనలకు వస్తారు కానీ కళ్ళు మాత్రం మూసుకొని ఉంటాయి. ఏ కళ్ళు, ఈ కళ్ళేది పర్లేదు, ఆత్మ నేత్రాలు. వాళ్ళకి ఏం అర్థం అవుతుంది చెప్పండి? అర్థం కావు. వీళ్ళకే అర్థం కాలే కొంతకాలం వరకు అర్థం కాలేదు. ఆ పరలోకాన్ని చేసినప్పుడు కుమారుడు ఇరువురు కలిసి పరలోక నిర్మాణాన్ని గావించారు. నన్ను ఒక చిన్న విషయం నేను మీకు చెప్తాను. హెబ్రీ గ్రంథకర్త హానోకును గురించి చదవండి. అక్కడ ఒక మాట అంటాడు. ఇక్కడ యేసయ్య అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళలేడు అన్నాడు. ఇక్కడ విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. చూడండి, ఏమై ఉన్నాడు? ఆయనకి దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. బాగా వినండి, అర్థం చేసుకోండి. మీకు కాబట్టి నేను చెప్తున్నా, ఇది లోతైన విషయం. కొంతమంది హైందువులు, కొంతమంది మతోన్మాదులు విమర్శిస్తారు. మరి యేసు ప్రభు వారు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు పరలోకం వెళ్ళన్నాడు కదా. మరి మీ బైబిల్లోని పాత నిబంధన భక్తులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎట్ట వెళ్ళారు? కొంతమంది హానోకును గురించి అంటారు. దేవుడు ఏం చేశాడు అంటున్నానా? దేవుడు ఏం చేశాడు అతన్ని? అది దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఆయన ఎవరేంటి? కుమారుడైన దేవుడు. దాన్ని యోధా పత్రికలో, అది ఒకే ఒక పత్రిక, అందులో 14-15 వచనాలు ఇక్కడ చూడండి.
ఆదాము మొదలుకొని ఏడవ వాడైన ఏడవ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. అది చాలు. ఇక్కడ హానోకు ప్రభువుల వారి గురించి ఏం చేస్తున్నాడు నాన్న? ప్రవచిస్తున్నాడు. అర్థమైందా? ఆత్మీయులకు అర్థమైంది. లోతులకు వెళ్ళినాడు. ఇక్కడ హానోకు అతను దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుక దేవుడు అతన్ని పరలోకానికి తీసుకెళ్ళాడు. వినండి, పరలోకానికి మార్గం ఒక యేసు ప్రభువే. ఆ దేవుడే యేసు ప్రభు. దీనికి రుజువు ఏంటంటే, యోధా భక్తుడు ఆత్మతో ఆదాము నుండి 7వ తరం వాడైన హానోకు యేసుని గురించి ప్రవచించాడు. అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభుల వారి గురించి ఆ ప్రత్యక్షత అతనికి అనుగ్రహించబడింది. ఒక యుగములో, ఒక కాలములో యేసు ప్రభు వారు వస్తాడు. ఈ క్రీస్తు ప్రభుల వారు ఆయన మానవాళిని రక్షిస్తాడు. మానవాళి పరలోకానికి వెళ్ళటానికి ఆయనే మార్గం అవుతాడు. భక్తిహీనులు, దుష్టులైనటువంటి ఆ మానవాళికి శిక్షను, తీర్పును తీర్చడానికి కూడా ఆయనే అధికారాన్ని పొందుకున్నాడు. ఏది గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా. చివరోళ్ళు కొట్టట్లా. అది ఈ సమావేశం అల్పంగా స్వల్పంగా భావించొద్దండి. ఇది ఉన్నతమైనది. పరలోక సమావేశం, దైవ సభ అనేది. ఎక్కడిద్దరు ముగ్గురు ఆయన భక్తులు ఉంటారు, వాళ్ళ మధ్యలో ఉంటాడు. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, మన దగ్గర ప్రభువారు ఉన్నాడు. దూతలు ఊరుకుంటారా? బాడీ గార్డ్స్గా, సెక్యూరిటీగా, స్తోత్రాలు చెల్లించాలిగా. చుట్టూ దూత గణాలు ఉన్నారు. మీరు నమ్మితే మీరు ఇంటికి వెళ్ళగానే నెమ్మది, సమాధానం, స్వస్థత, హాయిగా నిద్రపోతారు. గట్టిగా తప్పకూడదు. మీరు నమ్మితే, నమ్మకపోతే నేనేం చేయలేదు. నాకుంది నమ్మకం. నేను ఎప్పుడైతే 1 గంట బాగా ప్రసంగం చేస్తానో, నాకు బీపీ, షుగర్ 2 ఉన్నాయి. 2 మాయమైపోతాయి. హాయిగా ఉంటుంది. ఆకలి అయితే చక్క తింటాను, హాయిగా నిద్రపోతాను. దైవనామ స్మరణ చేస్తే, ఆయన మాటలు బోధిస్తే అమృతం అండి. ఎవరు పోగొట్టుకుంటారండి ఈ మధురమైనటువంటి వాక్యాన్ని, నామధ్యానాన్ని? ఏమండి, గంటల తరబడి స్తుతులు ధ్యానం చేస్తున్నా అలాగే పరవశించిపోతా. అది గొప్పది. దైవ సన్నిధి, ఆ వాక్యము, ధ్యానం. అందులో కొద్దిగా మీరు రాజాగారు పాట రాసినట్టు తడిచి ముద్దయిపోవాలన్నట్టు తడిసిపోవాలి. ఇంకా అందులో మునిగిపోవాలి వాక్యం. నీకు ఇష్టమైతే మంచి వంటకాలు వండుకొని తినేస్తావుగా, బాగా తినాలని. అట్లాగే ఇది కూడా ఒక ఆత్మ సంబంధం. ఈ రీతిగా ఆ దినాన హానోకు అనేటటువంటి ఆయన కూడా ప్రభువారి గురించి తెలుసుకొని, ప్రభువారికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి కుమారుడైనటువంటి దేవుడే హానోకును పరలోకానికి తీసుకువెళ్ళిపోయాడు. అది అలాంటి మార్గం ప్రభువారు. ఈ భక్త బృందంతో ఉండి ఈయన చాలా వాళ్ళకి చాలా విషయాలు చెప్పాల్సి వచ్చింది. వీళ్ళ అలక్ష్యం, నిర్లక్ష్యాన్ని బట్టి, ఏమండి, లోకాశను బట్టి. అంటే ఇంక అందులో నుంచి ప్రత్యేకించబడలా. పూర్తిగా వాళ్ళ మనసులు, ఆలోచనలు పరలోకం మీద, వాక్యం మీద, ప్రభువారి యొక్క సందేశం మీద పూర్తిగా పడలే. ఇంకా ఆ విశ్వాసం పరిపూర్ణంగా రాల, సగం వచ్చింది. ఎట్లా? పేతురు గారిని నీళ్ల మీద నడుస్తూ గాలి వైపు చూచి భయపడి మునిగిపో సాగనన్నట్లుగా కొంతమంది కొంత దూరం వచ్చేస్తున్నారు, మళ్ళీ గాలి వైపు చూస్తున్నారు, మునిగిపోతున్నారు. ఎప్పుడు వీళ్ళలో కొద్దిగా పరిపూర్ణత ఇక రావడం జరిగిందంటే, మీరు చదవద్దులండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక
చక్కటి ప్రశ్న వేస్తారు శిష్యు బృందంలో. కొంతమంది అందరు కాదు, పేతురు, యాకోబు, యోహోనున్నానా, వీళ్ళు ముగ్గురు నలుగురు ఉంటారు. ఆయన ఒలీవా కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి మాతో చెప్పుమనగా. అది ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ఎదిగారు, ఇప్పుడు ఆత్మీయతలో ఎదిగారు. ఎక్కడ దాకా ఎదిగారంటే యేసయ్య రెండవ రాకడ దాకా ఎదిగేశారు. అది ఎదుగుదల అంటే. అంతేగాని ఇది రావాలి, అది రావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇంక లోక సంబంధమైన విధానం కాదండి. నువ్వు ఎదగలేదు ఇంకంతే. నువ్వు ఎదగాలి. ఇక్కడ బలహీనంగా ఉన్నవారు అక్కడ ఆత్మీయతలో బలవంతులు అయిపోయారయ్యా. మరేంది నాకు అది నేర్పు, ఇది నేర్పు, లేకపోతే నాకు స్వస్థత వరం, ఆ వరం, ఈ వరం ఏం అడగట్లా. అయ్యా, దీనికి సూచనలు ఏంటో మాకు చెప్పు. నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలు ఏంటో మాకు తెలియజే. అంత ఎదిగారండి. ఆ ఎదుగుదల ఇప్పుడు నీకు నాకు మనకు కావాలి. వాటిని గురించి మనం ఆలోచిస్తేనే దేవుని రాజ్యం గురించి, రాకడ గురించి సిద్ధపడటానికి ఆతృత పడతాం. ఇంకా మనం ఈ లోకంలో వెతుకులాడుకుంటున్నామంటే లోతు భార్యలాగా ఉప్పు స్తంభాలు అయిపోతాం. ఇంకంతే. ఇది మీరు తెలుసుకోవాలి. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, కొద్దిగా మొన్న అక్కడ ఆదివారం నర్సరావుపేటలో వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఈ ఆలోచన పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చాడు. మళ్ళీ నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, దేవుడు అబ్రహాం గారిని పిలిచాడు. అబ్రహమా, నీ స్వజనులను, నీ స్వదేశాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు బయటికి. ఇక రెడీ అయిపోయి ఇంట్లో అందరూ చెప్పేశాడు, బంధుమిత్రులతో, దేవుడు నన్ను పిలిచాడు, నన్ను వెళ్ళిపోమంటున్నాడు, వేరే దేశాన్ని నాకు ఇస్తాడట స్వాస్థ్యంగా. అంటే వాళ్ళు నవ్వేరే, నీకేం పిచ్చి పెట్టిందిరా, దేవుడు ఏంది మాట్లాడటం ఏంది, ఊరు వదిలిపెట్టి వెళ్ళమంటం ఏందిరా, ఈ చిత్రమైన మాటలు చెబుతాయి అబ్రామా అన్నారు. పక్కనే లోతున్నాడు, అబ్రహాం గారి యొక్క తమ్ముడు కొడుకు అనమాట. మీరు తర్వాత చదువుకోండి. అంతేగమ్మా, అక్కడ ఉన్నాడు, లోతున్నాడు. పెదనానా నేను కూడా వస్తాను. చూడండి ఎలా, పెదనానా ఎవరన్నా, అరే నీకేం పిచ్చి పెట్టిందిరా లోతా, ఆడేదో వెళ్ళిపోతున్నాడు, ఎటు పోతాడో ఎటు తిరుగుతాడో తెలియదు, చక్కగా ఈ ఆస్తి ఐశ్వర్యం మమ్మల్ని అందరిని వదిలిపెట్టుకొని పోతున్నాడు. అది రక్షణ అంటే. ఆత్మీయత అది అందరికి అర్థం కాదు. ఆత్మీయ లోతు అనేటటువంటిది ఇంకా నీ ఇల్లు, నీ వాకిలి, నీ డబ్బులు, నా గొప్ప, నా దిబ్బ ఉంటా చూసావా, నువ్వు ఇంకా రాలా, దేవుళ్ళలోకి రాలా. ఒడ్డున ఉండవు, సముద్ర ఒడ్డున చెత్త చెదారం గడ్డి గాథ ఉంటుంది, వాళ్ళతోనే నువ్వు ఉంటావు. దేవుడి బిడ్డలతో ఉండవు, ఉపవాసాలు ఉండేవాళ్ళతో ఉండవు, ప్రార్థన పరులతో ఉండవు, ఆత్మీయులతో ఉండవు, శ్రమపడేవారితో ఉండవు, ఏమండి పరిచర్య చేసే వాళ్ళతో ఉండవు. ఓరక ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థమైన ముచ్చట్లు ఉంటాయో అక్కడ ఉంటావు, నువ్వు గడ్డి దగ్గర ఉంటావు. లోతుకి వెళితే ఆ లెక్కలు వేరే ఉంటాయి అన్నమాట. లోతు అన్నాడు, నేను కూడా వస్తాను పెద్దనాన్న అన్నాడు. ఏంటి పక్కన అంతా వాళ్ళు బంధువులు, అతను ఏదో వెళ్తున్నాడు, దేవుడు పిలిచాడు, నీకెందుకురా ఏం పని అండి, లేదు నాకెందుకు వెళ్ళాలనిపిస్తుంది. ఓకే, భార్య కూడా, లోతు భార్య కూడా, నేను కూడా వస్తానయ్యా, పిల్లలు కూడా వచ్చేసారు. వినండి, ముందు వారు సామాన్యులు కారు. అందుకే పేతురయ్య నీతిమంతుడు అని ముద్రేసేసాడు లోతు గారికి. సరే ఓకే వెళ్దాం, వెళ్ళారండి. దేశాన్ని మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వాళ్ళు ఏం దరిద్రులు అవ్వలేదండి, మనకు క్లియర్గా ఉంది కదా. అబ్రహాం గారి యొక్క గొర్రెలను, మేకలను, సమస్తాన్ని దేవుడు దీవించాడు. అబ్రహాం గొప్ప ధనవంతుడుగా మారిపోయాడు, గొప్ప ధనవంతుడు అయిపోయాడు. ఆయనతో పాటు ఆయన ప్రక్కన ఉన్నటువంటి లోతు, అబ్రాముతో కూడా వెళ్ళిన లోతునకు. చూడండి ఎంత ఉన్నాయి ఈ విషయాలు, మీరు వినండి, అర్థం చేసుకోండి, విశ్వాసం ఉంచండి. లోక దరిద్రాన్ని వదిలించుకోండి. మిమ్మల్ని వాళ్ళు ఎదగనివ్వరు, వాళ్ళు ఎదగరు, భక్తులు మిమ్మల్ని ఎదగనివ్వరు. ఒక త్యాగానికి మీరు వస్తేనే దేవుళ్ళలోకి
ఒక దీవెన అనేది మీ సొంతం అవుతుంది అంతే. ఇక్కడ లోతు వచ్చేసాడు ఇంకా. చదువునానా. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతునకును అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతునకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. చాలా ఒక్క నిమిషం తర్వాత చదువు. చూడండి, ఈయనేమన్నా అబ్రహాం గారంటే వస్తే దరిద్రుడయ్యాడండి? అయ్యాడు లోతు? ధనవంతుడయ్యాడు. ఆయన గొర్రెలు మేకలు అన్నీ కూడా విస్తరించి గొర్రెల కాపర్లు కూడా ఎద్దుగా అయిపోయారండి. చాలా బ్లెస్సింగ్స్. ఒక వీరే మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. భక్తి జీవితాన్ని మీరు దూరం చేసుకోవద్దు. ఎవరు అడ్డు అభ్యంతరం పెట్టినా కూడా లోతు కూడా పెట్టారు. ఎందుకంటే ఎక్కడికి లేదు పెదనాన్నలు ఏదో ప్రత్యేకత ఉంది, ఆత్మీయత ఉంది, ఏదో దైవ శక్తి ఏదో ఉంది ఆయనలో, కాబట్టి వెళ్తాను వచ్చేసాడు. వస్తే దరిద్రుడేం కాలా. అబ్రహాం గారితో పాటు కూడా ఈయన దీవించబడ్డాడు. అది భక్తి బ్రతుకును కలిగి ఉండండి, అది ప్రయోజనకరమైంది. ఏమండి, అల్పమైన స్వల్పమైన ఈ శరీర ఆశలను వాటిని అనుసరించడానికి, అందులో బ్రతకడానికి మీరు భక్తి జీవితాన్ని పతనం చేసుకోవద్దు. అది నేను చెప్పేది మీకు. వెళ్ళిపోయారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపరులకి, అబ్రహాం గారి పశువుల కాపర్లకి గొడవలైంది. అంత ఎంత అందులో వాడు నా కొడుకు చాలా గొడవలు అవుతాయి అని భయం వేసింది అబ్రహాం గారికి. అరే మనం సపరేట్ అయిపోదాం నాన్న అన్నప్పుడు ఈయనేమో, ఆ లోతు గారేమో స్వతహాగా ఆ సొదొమ గొమొర్రాను చూచి ఈ నేత్రాలతో అందులో మంచి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది అనుకున్నాడు. కానీ తుదక ఆ ప్రజలందరూ దుష్టులు. అది యెహోవా తోట అనుకున్నాడు, ఏదేనో అనుకున్నాడు. అలాగే ఉంది చూడటానికి. ఏమండి, తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు చాలా భయంకరులైన వారు. అక్కడ ఎప్పుడైతే అబ్రహాం గారిని వదిలిపెట్టేసేసి ఫ్యామిలీ అంతా సొదొమ గొమొర్రాలో సెటిల్ అయిపోయారో, ఆ లోకాశ బాగా లోతమ్మని బాగా ఆవరించింది. బాగా మంచి ముత్యాలు రత్నాలతో కూడినటువంటి ఆభరణాలు, ఆ పట్టు చీరలు, ఆ ధనము, ఆ హోదా. అమ్మగారండి అందరూ అంటాం. ఈయన కూడా అక్కడ ఆ సప్తా మీద, ఆ పంచాయతీ బండ మీద ఈయన కూడా నిలబెట్టడం, ఈ పేరు ప్రఖ్యాతులు, అబ్బో ఇక తట్టుకోలేకపోయింది ఆ వైభవం. చూడండి, ఒక్కోసారి మన భక్తి జీవితాన్ని ధనం నాశనం చేస్తుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. చాలామంది ఉంటారు, ముసలాళ్ళు అయినా కూడా ఇంకా సంపాదించాలి అంటారు. కానీ దేవుని సన్నిధిలో మోకరించి నా సంతతి కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళని సంపాదించుకోవాలి దేవుళ్ళో అనేటటువంటి వారు లేరు. నేను చూస్తున్నాను కదా చాలామందిని. కేవలం లోకాన్ని సంపాదించాలి పిల్లలు కానీ చూస్తున్నారు. కానీ దేవుని సంపాదించి పెట్టి రేపు మేమందరం లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో కనపడాలి, నరకంలో కాకుండా అనేటటువంటి ఆ భావన, ఆలోచన ఆ క్రైస్తవ కుటుంబాల్లో ప్రార్థనకు వస్తున్నా కూడా చాలామందికి రావడం లేదు. చాలా దుఃఖంగా ఉంటుంది. రావడం లేదు. సర్లేరా డబ్బులు పోతే అక్కడ తర్వాత చూసుకోవచ్చులే ప్రార్థన. చూసారా, ఇలాగైపోయింది. లోతు ఫ్యామిలీ అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఆత్మీయ జీవితం అంత పతనం అయిపోయింది. ఎంత పతనం అయిపోయిందంటే స్వయంగా దేవుని దూతలు వచ్చి ఈ సొదొమ గొమొర్రా మీద అగ్ని గంధకాలతో దేవుడు నాశనం చేయబోతున్నాడు. రెండంటే రావట్లే. వీళ్ళే వాళ్ళని అబ్రహాం గారి ప్రార్థన బట్టి బలవంతంగా బయటికి లాక్కొచ్చి, నాయన మీరు వెనక తిరిగి చూడొద్దు, వెళ్ళిపోండి అంటే, ఏడా ఆశ మామూలు ఆశ. లోతు భార్య వెన తిరిగి చూచి ఏమైంది? ఉప్పుస్తాయి. అట్లాగైపోద్ది భక్తి. అందుకే అన్నాడు యేసయ్య, లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసులైన మనం అందరం ఆమెను జ్ఞాపకం చేసుకోవాలి. అంత భక్తురాలే. సొదొమ గొమొర్రా ధనము, నగలు, నాణ్యాలు, పట్టు చీరలు, ఆ వైభవం, ఆ ఆశ, ఆ శరీరాశ ఆమె విడిచిపెట్టక దేవుడు చూడొద్దన్నా కూడా వెనుతిరుగు చూచి ఉప్పుస్తాము. నువ్వు అప్పుడు భక్తి కాదు నువ్వు చూసుకోవాల్సింది. ఇప్పుడు భక్తి ఎట్టుందో చూసుకోవాలి, నువ్వు కానీ నేను కానీ. ఒకప్పుడు ఏం చేసాం అది చేసాం కాదు, అది తీసేయి. ప్రస్తుతం ఇప్పుడు ఎలాగుంది. అందుకంటాడు కార్యారంభం కంటే కార్యాంతమే మేలు.
ఇప్పుడు ప్రస్తుతం మనం నడుచుతున్నటువంటి నడక ఆధ్యాత్మిక విధానం ఎలాగుంది ఇది మనం తెలుసుకోవాలి. చాలామంది వారి జీవితంలో వాళ్ళ మార్గాలను చెరిపివేసుకున్నారు. ఏం చేసుకున్నారో చాలామంది పూర్తిగా మనం ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. చూసారు, ఇప్పుడు అలాగైపోయింది. మళ్ళీ ఎందుకు అయిపోయిందంటే యేసయ్య అన్నాడు, నోవహు దినములలో జరిగినట్లుగా కదా మనిషి కుమారుని రాకడ దినములు యందు జరుగును. నోవహు దినాల్లో ఏం జరిగింది? జనులు ఏం చేశారు? తమ యొక్క మార్గాన్ని చెరిపేసుకున్నారండి. పూర్తిగా లేదు, పాడైపోయింది. ఎందుకంటే అక్కడ బాగానన్ని డబ్బులు కానీ ఇళ్ళు కానీ వాకిళ్ళు కానీ ఆ దినాల్లో ఇల్లు కట్టుకుంటూ ఏమండి నారు నాడుతూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ అంత లగ్జరీగా ఉంది. అబ్బో అన్నంతస్తులు ఎంతస్తు ఇన్ని కట్టా ఇన్నిళ్ళు కట్టాను అన్నిళ్ళు కట్టాను అంత సంపాదించాను ఇది కౌంట్ వేసుకుంటున్నారు. కానీ దేవుడు, భయము, భక్తి, ఎంత ప్రార్థన, ఎంత నీతి, ఎంత పరిశుద్ధత ఈ కౌంటే లేదు, ఈ లెక్కలే లేవు. అసలు అక్కడ కూడా లేవు. నరుల చెడుతనము భూమి మీద గొప్పది అయిపోయింది. మార్గాన్ని ఏం చేసుకున్నారు? చెరుపు వేసుకుని సామెతలు 16:25 లాగా అయిపోయిందండి బ్రతుకు. సామెతలు 16:25 ఒకళ్ళు 21 సామెతలు 2:1 ఇది 16 ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును. ఇదండి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న క్రైస్తవ సంఘాల్లో కూడా ఇదే. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును. అది వాని దృష్టికి ఎలాగుందంటే అది యథార్థముగా ఇప్పుడు అంతే ఉంది. నేను చేసేది మంచిదిలే అంది చేసుకుంటున్నాగా ప్రార్థన. పడుకునేటప్పుడు నువ్వేం చేసుకునేది? పక్షులే నీకంటే ముందు లేచి స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. పక్షులే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. నువ్వేంది చేసేది ప్రార్థన? అంత అయిపోయింది. నీ కడుపు నిండిన తర్వాత గోరు తేపినట్టు ప్రార్థన. ప్రార్థించువారు కలరు నిజముగా అది నిజంగా ప్రార్థన చేసి నువ్వు నిజ ప్రార్థన కాదు, అది నువ్వు ఏదో అనుకుంటున్నావు. నీ దృష్టికి ఎట్లుంది? దృష్టికి ఎట్లుంటుందంట? అది చదువునా తుదకు అది తను నడిచే మార్గం అంతా యథార్థంగా తన దృష్టికి కనపడవచ్చు. కానీ తుదకది ఎక్కడికంటనా చేసేది? దేనికి? మరణమునకు. అది చాలామందికి ఇది అర్థం కావడం లేదు. మా బోటుడు ఉన్న వాక్యం ఉన్నట్టుగా గట్టిగా చెప్తే చాలామంది మానేస్తున్నారు ప్రార్థనలు కూడా. ఎందో ఇల్లు దగ్గర నుంచి తిట్టేస్తాడు, అనేస్తాడు, విమర్శించడం కాదు, నీకు ఆపరేషన్ చేయాలి అంటాడు డాక్టర్. అమ్మో నాకు ఆపరేషన్ అంటే కత్తితో కొయ్యాలిగా, నాకు వద్దంటే కుదిరిద్దా? అదంతా ఎంత కడుపులో ఉందనుకో, గడ్డ పగిలిందనుకో చస్తాం. అంతేగా జరిగేది అదే. అది ఆపరేషన్ చేస్తేనే అందులో ఉన్న మస్తు మాలిన్యం అంతా తొలగించి శుభ్రంగా ఉండి దానికి కావలసిన మందులు అవన్నీ పూసి ఇంజక్షన్లు అవన్నీ చేసి చక్కగా అది మానిపోద్ది. నువ్వు బ్రతుకుతావు చాలా కాలం. భక్తి బ్రతుకు కూడా అలాంటిది. ఈ అవిధేయ పాప దోషాలన్నీ కూడా వాక్య కత్తి ద్వారా, ఖడ్గము ద్వారా, కత్తి ద్వారా కోసి వేయాలి. మరలా అంటాడు నాన్న 21:2 సామెతలు అక్కడే ఉంది నాన్న. 21:2 సామెత. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగుపడును. అది అంత నీచమైందా హీనమైందని ఎట్లా కనిపిస్తుందంట? న్యాయముగానే అగపడును. ఇలాంటి వాళ్ళకి మనం చెప్పినా కూడా వాళ్ళ బ్రతుకుల్లో మారరు. అయినా కూడా దేవుడు ఎందుకు ఇవాళ ఈ మార్గాన్ని గురించి ఇలాగుండాలని వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు నానా. అయితే ఇదే జ్ఞాని సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం ఒక చక్కటి విషయాన్ని తెలియజేస్తుంది. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని. అది ఇక చూడండి, కొంతమంది భక్తుల జీవితాన్ని అలాగుంటుంది.
కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. అది బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? పరమునకు పోవు జీవ మార్గమున పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొను. అర్థమవుతుందా ఇప్పుడు? పరమునకు పోవు జీవ మార్గం ఎవరయ్యా? యేసు ప్రభు వారే. ఆయన అంటాడు, ఈ నా మాట విని వాటి ప్రకారం చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనినా, చెప్పండి, బండ మీద తన ఇల్లు కట్టుకొనినా, అది తుఫాను వచ్చింది, వరద వచ్చింది, ఏం వచ్చింది, అది మాత్రం కూడా కదలనే. కాబట్టి బుద్ధిమంతుడు చేసేది ఏమిటంటే దేవుని యొక్క వాక్యాన్ని వింటాడు, బుద్ధిమంతుడుగా తీర్చబడతాడు. యేసయ్య అన్నట్లుగా నీ వాక్యము నా పాదములకు దీపమును త్రోవకు వెలుగయ్యందని కీర్తనాకాడు అన్నట్లుగా, యేసయ్య అన్నట్లుగా నేనే మార్గమును సత్యమును జీవమునని ఆ మార్గాన్ని నడుచుకుంటాడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నాడు ప్రభువారు. ఆ మార్గాన్ని చాలామంది ఎన్నిక చేసుకోవడం లేదు. ఎన్నిక చేసుకొని ఆ మార్గంలో వెళుతున్న వారులారా, ఆ మార్గంలో జీవిస్తున్నటువంటి వారులారా, ఎన్ని అడ్డులు ఆటంకాలు అభ్యంతరాలైనా కూడా యేసు రక్తమే జయం. ఆ మార్గంలో వెళ్ళిపోండి మీరు, ఇంకంతే. అంటే అర్థం ఏంటంటే ఆ వాక్యాన్ని అనుసరించి జీవించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నీతి మార్గం, ఆ మార్గంలో మనం వెళ్ళిపోవడమే. ఆ పాత నిబంధన కాలంలో ఇర్మియా ప్రవక్తే దైవాత్మ ద్వారా మాట్లాడాడు. 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి. చూడండి, ఆ రోజుల్లోనే ప్రవక్తలు తెలియజేస్తున్నారు, అయ్యా మేలు కలిగే మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. గట్టిగా చప్పట్లు కొట్టండి, అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. నెమ్మది అనేది ఏమిటంటే బాగా పరిశీలన చేయండి, పురాతన మార్గాలన్నీ పరిశీలన చేయండి. లేక మనకు ముందున్నటువంటి వాళ్ళు అలాగైపోవడానికి, క్షీణించిపోవడానికి, నశించిపోవడానికి, నష్టపోవడానికి, కుటుంబం అంతా చిన్నాభిన్నమైపోవడానికి అసలు వాళ్ళు ఏం మార్గాన్ని నడిచారో మీరు ఆలోచించండి. దేవుని మార్గం నడిచారా? దేవుని లెక్క చేయకుండా, భక్తులను లెక్క చేయకుండా, సేవకులను లెక్క చేయకుండా విమర్శిస్తూ వాళ్ళ బ్రతుకులను అలాగన ఆ స్థితిలో నడిపించుకున్నారా? ఎలాగున్నారో మీరు గమనించండి. అలాంటి వారు ఏమైనా మేలుకరంగా ఉన్నారా? నెమ్మదిగా ఉన్నారా? కుటుంబాలన్నీ చిన్నాభిన్నమైపోయి. ఇశ్రాయేలు కాలంలో కూడా ఇర్మియా ప్రవక్త చెబుతున్నాడు, ఒకసారి చూడండి, పురాతన మార్గం చూడండి అని. దాని కొటేషన్గా ఇక్కడ కొత్త నిబంధనలు ఏం చెబుతాడు పత్రికల్లో, మీరు కయ్యూను మార్గాన్ని నడవద్దు, అది ఎవరిదంట? నరహంతకుల మార్గం. కోరహునికి నడవద్దు, అది తిరుగుబాటు చేసే మార్గం అది. అలాగే బిలాము బహుమానం పొందవలనే కొంతమంది ఆ మార్గాన్ని నడిచారు, ధనాపేక్ష మార్గం. ఈ కయ్యూను మార్గమైన ఏమండి, అలాగే కోరహు మార్గమైన, బిలాము మార్గమైన, ఇవన్నీ తప్పుడు మార్గాలు. ప్రవక్తగా ఎంచబడ్డ బిలాము ఖడ్గము చేత హతమైపోయాడు. ఏమండి, మొదట పుట్టిన కుమారుడైన కయ్యూను అతడు నరహంతుడు అయ్యాడు, మొట్టమొదటి నరహంతుడు అయ్యాడు, దేశదిమ్మరై తిరిగాడు. కొరహు నేను పరిశుద్ధుడు కాదా, నేను గొప్పవాడిని కాదా అని దాతాను అభిరామ్ అనే వాళ్ళని ఇంక 250 మందిని దైవ సేవకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, చూడండి, భూమి నెరవిడిచి మింగివేయబడ్డాడు. వారు అలాగ హతమైపోయారు. ఈ మార్గాలన్నీ చూసుకోండి అని ప్రవక్త తెలియచేశాడు. ఇప్పుడు కూడా దేవుడు ఈ క్రొత్త నిబంధన కాలంలో దైవ సేవకుల ద్వారా మార్గాలు, ఎవరి మార్గం ఎలాగుంటే నాశనం అయిపోయిందో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమైంది? వాళ్ళు ఏం చేశారంటే ఇర్మియా గ్రంథంలో ఇలా చెబుతుంటే ప్రవక్త, అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. అది ఆ కొద్ది మార్గం మేము అందులో నడుచుకో. వాళ్ళు
వాళ్ళేమో డైరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు మన వాళ్ళేమో ఇండైరెక్ట్గా చెబుతున్నారు. నువ్వు వచ్చారా లేకపోతే లేదు, మేము వస్తే వస్తాం లేకపోతే లేదు, మేము మాత్రం ఈ మారు మనిషి ఏంటి, ఈ ప్రార్థన ఏంది, ఈ పరిశుద్ధి ఏంది, మేము సరసోక్తులుగా చతురులుగా సెకండాలుగా ఇంట్లో లగ్జరీగా అందరి మధ్యలో హేళనాస్పదంగా ఉండొద్దా, గంతులు వేయొద్దు అంటారు. లేదు, ఇప్పుడు నువ్వు బాగానే గంతులు వేస్తావు, నవ్వుతావు, రేపు నరకంలో ఏడుస్తావు. అదే అంటాడు ధనవంతుడితో, కుమారుడా నీవు లోకంలో ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లు సుఖాన్ని అనుభవించావు. కనుక అది కాదు, దేవుడు ఒక ఉన్నతమైన మార్గాన్ని చూపిస్తున్నాడు. మరలా ఇర్మియాలో 7వ అధ్యాయం 23 నుంచి 26 వరకు చదివితే అక్కడ కూడా ఒక మంచి మాట చెప్తాడు. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల, చూడండి, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు, మీకు క్షేమము కలుగునట్లు, అది మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. ఆ మార్గములో ఆజ్ఞలో నడిస్తే ఆజ్ఞే మార్గం. ఈ వాక్యము నా పాదములకు దీపము, త్రోవకు వెలుగు. ఈ వాక్యమే మనకు వెలుగును కలిగించి దివ్యమైన పరలోక మార్గాన్ని చూయించి ఆ గమ్యము చేరేటట్లు చేస్తుంది. ఆ వాక్యమే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండు, వాక్యమే అది. ఆ మార్గమే యేసయ్య, అదే వాక్యం. వాక్యంలో బ్రతికితే మనం దేవుని వెంబడిస్తాం, ఆయన ముందు వెళ్తాడు, మనం వెనక వెళ్తాం. ఆ గమ్యము నిత్య జీవానికి, పరలోకానికి తీసుకువెళుతుంది. నీ సొంత ఆలోచనలు, ఉద్దేశాలు, ఊహలు, ఆవేశాలు ఏమండి, ఇవన్నీ నీకు సొంత ఊహలను అవండి సొంత మార్గాన్ని చూస్తే అవి నిత్య జీవానికి తీసుకువెళ్ళవు. ఒకడు నడుచు మార్గం సరైనదిగా కనబడొచ్చు కానీ తుదకది నాశనానికి దారితీస్తుంది. ఇది మీరు గమనించండి. ఎక్కువ ఈ దినాల్లో ఇలాంటి తిరుగుబాటుదారులు సొంత మార్గాన్ని, సొంత ఆలోచనలు, సొంత ప్లాన్లు, సొంత ప్రసంగాలు, సొంత బోధలు చేసుకుని వారే మేమే గొప్ప అనుకునేటటువంటి తిరుగుబాటు బ్యాచ్ ఎక్కువైపోయింది. వాళ్ళే గొయ్యలు దోక్కుంటున్నారు. అది కాదు. మన యేసయ్య అంటాడు, నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను, మీ మీద నా కాడినెత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. అది ఆయన దగ్గర మనం వినయము, విధేయతలతో నేర్చుకోవాలి. పరిశుద్ధతో ఆయన అడుగు జాడల్లో నడవాలి. యవన బిడ్డలకు కూడా యవనులు దేరి చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు. నీ వాక్యమును దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు వలన కదా మన యవన బిడ్డలు కూడా వాళ్ళు పవిత్రంగా ఉండాలంటే వాళ్ళకి టీవీలు, సీరియళ్ళు, సెలవులు ఇచ్చి పిచ్చి పిచ్చి బొమ్మలు చూపించే కంటే యవనస్తుల కూడికి మాకు ఇక్కడ జరుగుతూ ఉంది 5 గంటలకి శాలేం ప్రార్థన మీద అక్కడ పంపించండి. చక్కగా భక్తి కలిగి ప్రవర్తన కలిగిన సేవకులు ఉన్నారు, అక్కడ సేవకురాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో, నీతిమంతుల మధ్యలో వాళ్ళని నలగనివ్వండి. వాళ్ళు పవిత్రులుగా, జ్ఞానవంతులుగా, విద్యావంతులుగా ఒక షడ్రక్, మెషక్, అబేద్నెగో, ఎస్తేరు వలె దీవించబడతారు. మా ఆశ, ప్రయాస, మా ఆవేదన, మా పేటలో మా యవన బిడ్డలందరూ కూడా నీలో బ్రతకాలి ప్రభువా, వాక్యంలో జీవించాలి ప్రభువా, వారి చదువులు ఉన్నతమైన స్థానం, భక్తిలో పవిత్రత కలిగి ఉండాలి ప్రభువా, నేను ఆనుకొని ఎస్తేరు వలె, యేసోబు వలె వర్ధిల్లాలని మా ప్రార్థన అండి, ఆవేదన అండి. ఈ బాధ అందరికి అర్థం కాదు. వాళ్ళు ఏది పెడుతున్నారు, చెబుతున్నారు అనుకుంటున్నారు. లేదండి, మాకు మేము పెడుతున్నామని చెబుతున్నాం అనుకుంటే ఒక చిన్న పాకాతో ఆరంభమైంది. ఈ దినాన అంత ఉన్నతంగా అయ్యేది కాదు. ఇది దేవుని ప్రణాళిక కనుకనే మేము నిలబడగలిగాం, మేము ఉండగలిగాం. దేవుడు సపోర్ట్ ఇస్తున్నాడు. అంతకంతకు 1-2 రూపాయలతో నుంచి కోట్ల వరకు దాన్ని నిర్మాణం చేశాడు. ఇది దేవుని కార్యం, ఇది మా శక్తి కాదు. నేను చెప్తున్నా వినండి, యేసయ్యే మార్గమై ఉన్నాడు, ఆ మార్గానికి రండి. ఇంకొక మాట నేను మీకు చెప్పి మీకు అర్థమయ్యేటట్లుగా, అసలు ఏంటి, ఎందుకు ఆయన మార్గం అయిపోయాడంటే మార్గాలన్నీ వాళ్ళు చెరిపేసుకున్నారు. అసలు ఆదిలోనే, ఆదికాండం 3వ అధ్యాయం 24 వచ్చిన చూడండి. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోండి. అసలు తెప్పులు ఎవరు చేశారంటే ఆదాములు చేశారు. ఆ పరలోకానికి మార్గానికి వెళ్లకుండా ఖడ్గజ్వాలు అడ్డుండేటట్టుగా వారు పాపం చేసింది.
అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు. చూడండి, ఇక్కడ జీవవృక్షం ఉందండి, దాని కాయలు ఉన్నాయి. ఆ జీవవృక్ష ఫలాలు తింటే మనిషి నిత్యము జీవిస్తాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ ఆదామవులకు అధికారాన్ని పోగొట్టుకున్నారు. అక్కడ ఏమని ఉందంటే, అక్కడ మనకు దీని జవాబు ఎక్కడ దొరుకుతుందంటే ప్రకటనలో దొరుకుతుంది. ఏమని దొరుకుతుంది? జయించువానికి, ఎవరికట? జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింప ఇత్తును. నన్ను మీకు అర్థమయ్యి చెప్తున్నాను. ఇక్కడ ఆదామవులు ఏమయ్యారంటే సైతాను గాడి చేతులు, చెప్పండి మీరు, సైతాను గాడి చేతిలో, చెప్పండి గట్టిగా, సైతాను గాడి చేతిలో ఓడిపోయారు. చెప్పండి నాన్న, సైతాన్ చేతులు ఏమయ్యారు? ఆదామవులు ఓడిపోయారు. వినండి, క్యాచ్ చేయండి పాయింట్లు, చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అప్పుడే ప్రభు మన కొరకు చేసిన త్యాగం మనకు అర్థమవుతుంది అన్నమాట. ఆదామవులిద్దరు కూడా మంచి నా బిడ్డలు, నా పోలిక, నా స్వరూపం వాళ్ళు చేస్తే చక్కగా వారికి జీవవృక్షం ఉంది, ఫలాలు ఉన్నాయి. నానా, ఈ మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాలు మీరు తినొద్దు, అవి తినిన దినమని నిశ్చయంగా మీరు చచ్చెదరని నన్నుకు ఆజ్ఞాపిస్తే చచ్చే ఫలాలు తిన్నారు, కానీ జీవాన్నిచ్చే ఫలాలు తినలా. ఈ చచ్చే ఫలాలు తినకుండా ఆ శోధన వారు జయించినట్లయితే అడ్డు కంచి ఉండేది కాదు, ఖడ్గ జ్వాలు ఉండేది కాదు, ఏ దూతలు, కెరూబులు, చెరుపులు ఉండేవాళ్ళు కాదు. ఇక అక్కడ వేసేసాడు అడ్డు, ఆ మార్గం మూసివేయబడింది. వినండి, మీకు అర్థమయ్యి చెప్తున్నాను. ఆ జీవ మార్గం, పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గం, అది ముయ్యబడింది. ఏది? ఎవరు చేస్తారు ఆ మార్గాన్ని? ఎవరు తెరుస్తారు? మోషేని ఏర్పాటు చేసుకుంటే ఆయన ద్రోహులారా అన్నాడు, అధికారం పోగొట్టుకున్నాడు. దావీదును రాజు చేసినా కూడా తాను చేయకుండా చేశాడు, అపజయానికి గురయ్యాడు. చాలామంది, అనేక మంది ప్రవక్తలు, రాజులు, యాజకులు పరిపూర్ణమైన జయాన్ని పొందుకోలేకపోయారు, ఓడిపోయిన పరిస్థితులు ఉన్నారు. పరలోక ద్వారం ముయ్యబడింది, తెరవబడలా, ముయ్యబడే ఉంది. ఎలాగూ ప్రత్యక్ష గుడారములో ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని ఒకటి ఉండేది. పరిశుద్ధ స్థలం ఇటుపక్క, అతి పరిశుద్ధం అటుపక్క అయితే ఇక్కడ ఒక తెర ఉండేది. ఈ తెర ఉండేది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రం ప్రధాన యాజకుడు వెళ్ళి అక్కడ అందరి కొరకు ఆ బలి పశువు రక్తాన్ని అక్కడ ప్రోక్షించి ప్రార్థించి వచ్చేవాడు. ఆయన కూడా మనసులో, తలంపులో, మాటల్లో ఏమైనా దోషం ఉంటే అక్కడే చచ్చిపోయేవాడు. అందుకని చచ్చినోడు కోసం ఇంకొకటి వెళ్ళి తీసుకురావటం, వాడు కూడా చచ్చిపోతాడు కనుక ఇక్కడ నడికట్టి చుట్టూ ఆ దట్టి ఆ తాడు పరిశుద్ధ స్థలం వరకు, అతి పరిశుద్ధ స్థలం నుంచి అక్కడ దాకా వేలాడేటట్టు చేశారు. కిందేమో గంటలు పెట్టారు, అంగీ కింద గంటలు. యాజకుడు అటు ఇటు తిరుగుతుంటే గంటల శబ్దం వస్తే మన ప్రధాన యాజకులు వారు బతికే ఉండాలి నాయన, బతికే ఉండాలి అనుకో. ఆ గంటలు ఆగిపోయినాయి అనుకో, కొద్దిసేపు చూస్తారు, చచ్చిపోయాడు, ఏదో తప్పు చేశాడు మనసులో, చచ్చిపోయాడని ఆ తాడు పట్టుకుని బయటికి లాగేసేవాడు. అట్లా ఉండేది పరిస్థితి. అలాంటిది ఆ మార్గాన్ని నేనే సరళం చేస్తాను, ఆ మార్గం నేనే అవుతాను, నేనే మిమ్మలను పరలోకానికి తీసుకువెళ్తానని ఆయన రక్తము చిందించినదే పాప క్షమాపణ కలుగదు. ఈ రక్తము ద్వారానే ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా అక్కడ ఈ అడ్డు తెరను, జీవవృక్ష మార్గానికి ఉన్నట్టు ఖడ్గ జ్వాలను ఆయన తొలగించాడు. ఎలా తొలగించాడు? మత్తయి సువార్త 27వ అధ్యాయము 50-51 వచనం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి, చూడండి, యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ రక్తము చిందించి బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర, వినండి నాన్న, దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను. అది ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టాలి, అందరూ కొట్టాలి. అంటే అర్థం ఏంటంటే, ఈయన కలువరి శిలువలో యేసు ప్రభువారు అందరి పాపాల కొరకు రక్తాన్ని చిందించుట వలన, ఆ చిందించుట వలన పాపం పరిహారం అయిపోయింది.
ఆయన బిగ్గరగా కేక వేసినప్పుడు అతి పరిశుద్ధ స్థలములోనికి ఎవడ వెళ్ళటానికి వెళ్ళేది అడ్డు తెర ఉంది. ఆ అడ్డు తెర ఏమైంది నాన్న? పై నుండి క్రిందికి రెండుగా ఏమైపోయింది అంటే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళటానికి మార్గం ఏర్పాటు. అది యేసయ్య బలియాగం ద్వారా మనకు పరలోకానికి మార్గం ఏర్పడింది. అంతెందుకు అంత సిల్లీగా ఆశామాషగా రక్షణను నువ్వు ఆలోచిస్తున్నావు, వ్యర్థం చేసుకుంటున్నావు. నిన్ను రక్షించడానికి ఆయన రక్తం చిందించి కలువరి సిలువను మోసి ఆ సిలువలో తన యొక్క రక్తమంతా కూడా దారపోసి మరణించి కేక వేసి మరణించి నీ కొరకు ఆయన పరలోక మార్గాన్ని ఆయన సరళం చేస్తే నువ్వేమో నాకు నరకమే కావాలి, నాకు నరకమే కావాలని పరిగెత్తున్నావు. ఏంటి బుద్ధి అంత? బాప్తిసం పొందేమో రక్షణకు తగినట్లుగా బ్రతుకు లేకుండా పోయింది. చూడండి, అప్పుడు ఏమైందంటే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 4వది, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండని. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. అది పరలోకానికి ఒక తలుపు తెరవబడింది. ఆ మార్గము యేసయ్య శిలువ మరణ పునరుత్థానాల వలన మానవునికి అనుగ్రహించబడింది. నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు యేసయ్య. ఆయన ద్వారా తప్ప మన పరలోకం వెళ్ళలేం. ఆ మార్గమైన యేసయ్యను మనం అనుసరిద్దాం. ఆయన అనుసరించాలంటే ఆయన వాక్యాన్ని మనం గైకొనాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్య ప్రకారం జీవితం కలిగి ఉండాలి. వాక్యంలో ఏమేమి చెబుతున్నాడో వాక్యం ద్వారా దైవ సేవకులను దేవుడు మనకు అది అనుసరించి నడిచినప్పుడు మనం చక్కగా పరలోకం చేరతాం. వాక్యాన్ని నువ్వు తృణీకరిస్తే, వ్యతిరేకిస్తే జీవాన్ని పోగొట్టుకుంటావు, మరణం నేను లాగుతుంది. కనుక దేవుడు మనకిచ్చిన మంచి అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. ఆయన మార్గంలోనే వెళదాం, నిత్య జీవానికి వారసులు అవుదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు హృదయాలు తెరవండి, నోరు తెరవండి, దాయితో ప్రార్థన చేయండి. ఇంకెంతమంది మనం మార్గాలు తప్పేమో, మన స్థితిగతులను నాశనం చేసుకున్నాము, మనకు మనమే పరిశీలన చేసుకుందాం. నీకు ఆ మార్గాన్ని నడిపించడానికి, మార్గం సరళం చేయటానికి ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో. ఇంకెంతకాలం అపరాధాలు చేసి ఆయన సిలువకి ఎక్కిస్తావు? అపరాధిని యేసయ్య. అందరూ హృదయాలు తెరవండి. హల్లెలూయా, హల్లెలూయా. హృదయాలు తెరవండి. ఇకనైనా ఆ అపరాధంలో అవిధేయత కార్యాలు చేయకుండా యేసయ్య వాక్య మార్గంలో నడుద్దాం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. భగవంతకయని కృపలో, భగవంతకయని కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నన్ను క్షమించయ్యా, నా మార్గాన్ని నేను జరిపేసుకున్నాను, నేను సిలువకి ఎక్కిస్తున్నాను. సిలువాకు నిన్ను కొట్టి తిని తులువాలతో చేరి తిని, సిలువాకు నిన్ను కొట్టి తిని తులువాలతో చేరి తిని,
కలుషములను మోపితిని కలుషములను మోపితిని దోషుండ నేను ప్రభువా దోషుండ నేను అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోభుమయ్యా చిందీతి రక్తము నాకై పొందిన దెబ్బల చేత చిందీతి రక్తము నాకై పొందిన దెబ్బల చేత నిందాలు మోపితినయ్యో నిందాలు మోపితినయ్యో సందేహమేల నయ్యా యేసయ్యా దేహమేల నయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోభుమయ్యా శిక్షాకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా శిక్షాకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా అక్షయ భాగ్యము నీయా అక్షయ భాగ్యము నీయా మోక్షం చూపితివయ్యా మోక్షం చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోభుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోభుమయ్యా నెపమెల్చకయ నీ కృపలో నెపమెల్చకయ నీ కృపలో అపరాధములను క్షమించు అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోభుమయ్యా ప్రార్థించుకుంటున్నాం మీకే అప్పగిస్తున్నాను మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది ఇదేదో నాటకాల్లాగా అరికథలాగా బుర్రకథలాగా పెట్టి వెళ్ళిపోతారులే అనుకుంటున్నావా వదిలేసాయి లేదు యేసయ్య దేవుడు రక్షకుడు నా కొరకు ఆయన వచ్చాడు